పులివెందుల జరుగుతోంది ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు. ఈ రెండు వైసీపీ సిట్టింగ్ స్థానాలే కావడంతో అసెంబ్లీ ఎలక్షన్లకు మించి ఈ వ్యవహారం నడుస్తోంది. వ్యూహరచనలో కాస్త ముందున్న టీడీపీ చేస్తున్న సౌండ్ తాడేపల్లి ప్యాలెస్ లో రీసౌండ్ వస్తోంది. 5 ఏళ్లలో జగన్ అరాచక పాలనలో పులివెందుల జనాన్ని భయభ్రాంతులకు గురి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు సేమ్ కుట్రలు కుతంత్రాలతోనే రాజకీయం చేస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న పులివెందుల్లో ఉనికి కోసం జగన్ అండ్ బ్యాచ్ ఆటలు సాగుతాయా, ఆగుతాయా? ఈ నెల 12న జరిగే ఉప ఎన్నికల్లో పాత రికార్డులు బద్దలవుతాయా? నీలికోటలో పసుపు జెండా రెపరెపలాడుతుందా? పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని షాక్ ఇచ్చారు కడప జిల్లా ప్రజలు. ఏకంగా 7 చోట్ల వైసీపీ అభ్యర్థులను ఘోరంగా ఓడించారు. కూటమి పార్టీల అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయదుందుబి మోగించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు జగన్ రెడ్డి అడ్డా పులివెందుల కోటలో పాగా వేసి మరోసారి సరికొత్త చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది అధికార కూటమి. తమ గడపలో పసుపు జెండాను అడుగు పెట్టకుండా చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది వైసీపీ. పరువు కోసం జగన్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో ఫ్యాక్షన్ కమ్ బెదిరింపులు కమ్ దాడులతో జబర్దస్త్ రాజకీయం నడుస్తోంది. కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్ల డైరెక్షన్లో మనీ మజిల్ పాలిటిక్స్ చేస్తూ ఉనికి పాట్లు పడుతున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి అండ్ టీమ్. ఇటు అధికార టీడీపీ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలను, సీనియర్లను మోహరించింది. సూపర్ 6 పథకాలతో ఇంటింటి ప్రచారం చేస్తోంది. సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకొని పులివెందులలో కుటుంబ పరువు కాపాడుకోవాలనుకుంటోంది వైసీపీ. ప్రచారానికి ఆదివారం చివరి రోజు కావడంతో మేజర్ గ్రామ పంచాయతీ నల్లపురెడ్డిపల్లెలో టీడీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, బీజేపీ ఎంపీ సీఎం రమేష్తో పాటు కూటమి ఎమ్మెల్యేలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. పులివెందులలో వరుసగా 2 రోజుల పాటు టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు చించివేయటం, అంతకుముందు వైసీపీ పులివెందుల నాయకుడిపై టీడీపీ కేడర్ దాడి చేశారని నానాయాగి చేసింది అవినాష్ బ్యాచ్. ఈ 2 ఘటనలతో పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నువ్వా నేనా అన్న రేంజ్లో సాగుతోంది. ఈ ఉప ఎన్నిక ఎక్స్ సీఎం జగన్ రెడ్డికి జీవన్మరణ సమస్య. అనూహ్యంగా పులివెందుల్లో పుంజుకుంది టీడీపీ. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యూహాత్మక రాజకీయం కారణంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి జాయినింగ్లతో జోష్ కనిపిస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరవుతోంది జగన్ టీం. 4 ఇండిపెండెంట్ గా వేసినారు వాళ్ళ వ్యక్తులు. వాళ్ళకు ఏదైనా వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ ను వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం, మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ముందే పోలీసు వారికి, ఎన్నికల కమిషన్ వారికి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఏదన్నా జరిగితే అది మాకు సంబంధం లేదు. టీడీపీ చేస్తున్న పగడ్బందీ రాజకీయానికి తోడు వైఎస్ వివేక మర్డర్ పై సునీత చేసిన కామెంట్స్ వైసీపీని మరింత షేక్ చేస్తున్నాయి. నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో, ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారో, అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి, ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడే కానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడిగాని రాదు. పులివెందుల్లో వైసీపీని చూసి టీడీపీ కూటమి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే వైసీపీకి చెందిన 100లాది మందిని బైండ్ ఓవర్ చేస్తున్నారని, తమ ఎఫెక్ట్ ఏంటో టీడీపీకి బాగా అర్థమైందని అంటున్నారు ఎంపీ అవినాష్. సీఎం చంద్రబాబుకు గెలుపుపై ధీమా ఉంటే పులివెందులలో ఎన్నికలు సజావుగా నిర్వహించాలని పూటకో వివాదం సృష్టిస్తూ అటు ప్రజలను ఇటు అధికారులను భయపెడుతూ సవాల్ విసురుతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి. మీకు ఏమాత్రమైన ధైర్యం ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి, ట్రాన్స్పరెంట్ గా పోలింగ్ జరపండి. అంతే తప్ప
ఈ మాదిరి కార్యకర్తల మీద ఇతరుల మీద తీవ్రమైన దాడులు చేసి ప్రజలను మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలను మీ కంట్రోల్లోకి తెచ్చుకున్నామనుకుంటే అది పిరికి పనులు చేసే పనులు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ ఊరిని ప్రశాంతంగా ఉన్న పులివెందులను ఈ మాదిరి రెచ్చగొట్టి మీ కార్యకర్తలతో దాడులు చేస్తే ఇక్కడ భయపడతారని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో. ఎవ్వరూ భయపడరు. ఇక్కడ ఇటువంటి దాడులు నిజంగా మానుకోకపోతే పర్యవసానాలు ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పులివెందులలో కొత్త సంస్కృతికి బీజం వేశారన్న ఎంపీ అవినాష్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ వివేక కుమార్తె సునీతారెడ్డి, జగన్ రెడ్డి జమానా పులివెందుల వద్దు, హింస లేని పులివెందులను ఇక్కడి ప్రజలు చూడాలని అనుకుంటున్నారని అన్నారు సునీత. పాత పులివెందుల లేకుండా కొత్త పులివెందుల ఉండాలి. ఆ కొత్త పులివెందుల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు. హింస లేని ప్రదేశంగా ఉండాలి. బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా, భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి. దట్ ఈస్ ద పులివెందుల వి వాంట్. పులివెందులలో ఉనికి కోసం అటు జగన్ రెడ్డి ఇటు అవినాష్ రెడ్డి జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. పులివెందులకు వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారంటూ ఇండైరెక్ట్ గా సునీతారెడ్డిపై కామెంట్ చేశారు అవినాష్ రెడ్డి. కూటమి నాయకులు అరాచకాలనే నమ్ముకున్నారంటూ మాట్లాడారు ఎంపీ అవినాష్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ పార్టీ కంటెస్ట్ చేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతా ఉంది. ఆ ప్రగల్భాలకు కారణం ఒకటే, వాళ్ళ దగ్గర అందరూ ఏకమైనారు. పులివెందుల మీద పడి అందరూ ఏకమైనారు. పులివెందులకు ఆపోజిట్ గా ఏకమై వాళ్ళు నమ్ముకుంది వాళ్ళ ధనబలాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకుంది అరాచకాలను నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకుంది ఎన్ని అరాచకాలు చేసినా కాపాడేదానికి పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులను నమ్ముకున్నారు. సో కేవలం పోలీస్ వ్యవస్థలను, అరాచకాన్ని, ధనాన్ని నమ్ముకొని మీరు ఇవాళ ఎన్నికలు కంటెస్ట్ చేస్తారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి భయం పట్టుకుందని, అందుకే టీడీపీ ఫ్లెక్సీలు చించేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారని అన్నారు. వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేంత హీన స్థితిలో లేమని కౌంటర్ ఇచ్చారు. మరి గతంలో లాగా బీఫారాలు తీసుకొచ్చిన వాళ్ళని, బీఫామ్ తీసుకొచ్చిన వాళ్ళని చెంపలా బెదిరించలా, లేకపోతే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టలా, నామినేషన్లకి వేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులను మేము ఎక్కడా చేయలేదు. వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్లు వేశారు, టీడీపీ వాళ్ళు నామినేషన్ వేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టోలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు మేము ప్రజల్లోకి వెళ్ళాం. ఎన్నికల ముందే మేము సుపరిపాలన తొలడుగు చేశాం. మేము ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పాం. మేము పులివెందులు చేసిన అభివృద్ధి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మరి పులివెందులు కూడా అభివృద్ధి జరుగుతుంది. మేము ఎక్కడ పులివెందుల అభివృద్ధిని కూడా ఆపలేదు. పులివెందుల ప్రజలను జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తుంటే పోలీస్, రెవెన్యూ ఉద్యోగుల పట్ల దారుణంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో హవా తగ్గిన వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నిప్పుడు జరిగిన మంత్రి సవిత పులివెందులలో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయిందని ప్రజలందరికీ అర్థమైపోయింది. మరి గత సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రజల్ని, డిపార్ట్మెంట్ ని, ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ని బెదిరిస్తున్నారు, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ ని, పోలీసులు బట్టలు ఉడబెట్టి కొడతామని బెదిరిస్తున్నారు. ఇలా బెదిరించుకుంటూ ఒక్కొక్క స్వయాన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నరికితే తప్పేముంది, రపరప నరికితే తప్పేముంది అంటారు. ఇంకొక ఆయనేమో నైట్ కనసైకు చేస్తానే నరికేయండి అని ఒక ఆయన అంటారు. ఇంకొక ఆయనేమో చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటారు. ఇంకొకరేమో మహిళలను అసభ్యకరంగా మాట్లాడతారు. ఇలాంటి వారన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ ప్రజలని భయభ్రాంతులు చేస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ పార్టీ. ఇక్కడ పులివెందులలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పులివెందులలో తమ పని అయిపోయిందని ఇప్పటికే స్థానిక వైసీపీ నేతలు చేతులెత్తేశారు. ఇక్కడ గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత అంటూ వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని లాంటి వారే కామెంట్ చేశారంటే ఆ పార్టీ అధినాయకత్వం కూడా అస్త్ర సన్యాసం చేసినట్టు అర్థమవుతోంది. ఎలాగూ ఓడిపోతామన్న కాన్ఫిడెన్స్కి వచ్చేసిన వైసీపీ
ఈ నెల 12న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి విధ్వంస రచనకు ప్లాన్ చేసిందో, దాన్ని యంత్రాంగం ఎలా ఎదుర్కొంటుందో